ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై వైసీపీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఏఐ, ఐటీలపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. అమరావతి సెక్రటేరియట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. పట్టణాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతకుముందు విద్యా విభాగాలపై సెక్రటేరియట్లో సమీక్ష చేశారు బాబు. ఇక ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేతలకు సూచించారు వైసీపీ. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉద్యోగ, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ప్రస్తుత పరిణామాలపై మంత్రులతో చర్చించారు బాబు. ఏఐ, ఐటీపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోకుంటే వెనుకబడతారని తెలిపారు. జలధార, జలహారతి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సూర్యఘర్ పథకాలపై మంత్రులకు సూచనలు చేశారు. అమరావతి నిర్మాణాలపై వైసీపీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని చెప్పారు. ఈ సందర్భంగా సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చిన మంత్రులు అక్కడి అధ్యయనాలపై వ్యక్తిగతంగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు చంద్రబాబు. ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం, మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణలు, స్థానిక సంస్థల మ్యూటేషన్ ఛార్జీల చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కేబినెట్ భేటీ అంశాలను మీడియాకు వివరించారు పయ్యావుల. రామయ్యపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ప్రాజెక్టు, ఏపీ మార్క్ఫెడ్కు 1800 కోట్ల రుణం చెల్లింపు ప్రతిపాదనలు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణానికి 1200 కోట్ల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా భవనం ఉండాలి అనేటువంటిది, దానికి మంచి పేరు కూడా సూచించవచ్చు. మీరు కూడా పౌరులుగా ఆంధ్రప్రదేశ్ భవనానికి ఊరికే సింపుల్గా ఏపీ భవన్ అనేటువంటి పేరుతో కాకోకుండా కొంతమంది స్వర్ణాంధ్ర భవన్ అన్నారు. ఇంకా ఏదైనా బెటర్ నేమ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, కోర్సుల ఫోర్కాస్టింగ్ జరగాలని మంత్రి నారా లోకేష్ కు సూచించారు సీఎం చంద్రబాబు. పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాలపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు బాబు. మంత్రి లోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల రీస్ట్రక్చరింగ్ జరగాలని అధికారులను ఆదేశించారు సీఎం. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీపై కోర్సును ప్రారంభించడంపై ఆంధ్ర యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు బాబు. ఓటర్ల జాబితా సవరణపై పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎస్ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవాలని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా ఉంటారని, మ్యారిచుల గురువని, టక్కుటమార విధానాలకు ఆయన పెట్టింది పేరని విమర్శించారు. తాడేపల్లిలో ఎస్ఐఆర్ పై స్పెషల్ రివ్యూ చేశారు సజ్జల. ఎస్ఐఆర్ లో తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కంప్లీట్ గా అనుకున్న పద్ధతిలో ఇంకా ప్రోయాక్టివ్గా వాళ్ళు ఇంకా చొరవతో కనీత మెరుగ్గా చేయగలిగిన మన ఓటర్ నిలబెట్టుకుంటాం, మన సింపతి ఏదైతే నిలబెట్టుకుంటాం, రియల్ ఓటర్ ఉంచుతాం, దొంగ ఓటర్ రానియకుండా చూస్తాం, మన ఓటర్ తీయకుండా కూడా అర్థం పడదు. అది పక్కా. జగనన్న కాలనీలపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు వైసీపీ నేత జోగి రమేష్. జగన్ 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే 1 కోటి మందికి నివాసం కల్పించారని చెప్పారు. చంద్రబాబు సర్కార్ వచ్చి 2 ఏళ్లైనా ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు. జగనన్న కాలనీల్లో కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జోగి రమేష్. చంద్రబాబును ప్రశ్నించిన ఎల్లో మీడియాకు జగన్ను విమర్శించే అర్హత లేదని చెప్పారు. చెరుకూరి కిరణ్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, 31 లక్షల మంది అక్క చెల్లెమలంటే ఇంటికి 3 వేసుకుంటే సుమారుగా 1 కోటి మంది జనానికి లబ్ధి చేకూర్చిన ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలుంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి గుండెల మీద చేసుకుని 1 కోటి మంది జనం చెప్తా ఉన్నారు. పెట్రోల్, డీజిల్ కోసం సామాన్యులు బంకుల దగ్గర గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. రైతు కన్నా సర్కారుకు కాంట్రాక్టర్ ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలను పట్టించుకొని ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు షర్మిల.